చామగడ్డ కారపులుసు. చామగడ్డ కారపులుసు తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూపిస్తాను. చామగడ్డ అర్ధ కేజీ బాగా తోలంతా తీసేసి శుభ్రంగా కడిగి కోసి పెట్టుకోవాలి. ఉడకపెట్టలేదండి, అట్లే పచ్చిగానే తోలు తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు ఒక రెండు పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టమాటా పండు ఒకటి, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు, కారం పొడి 2 టీ స్పూన్లు, కొద్దిగా పసుపు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కొంచెంగా శనగబెల్లం ఇవి తాలింపు వేసాను. చింతపండు గుజ్జు బాగా పిసికి పెట్టుకోవాలి, ఒక 2 గ్లాసులు అయ్యే విధంగా. దీంట్లో ఈ కారం పొడి ఇవన్నీ మొత్తము వేసేసాను. కొత్తిమీర కొద్దిగా ఎర్రగడ్డలు, కొద్దిగా టమాటా పండు, కరివేపాకు కూడా కొద్దిగా వేసి, దీంట్లో ఉప్పు, కారపులుసు కాబట్టి కొంచెం ఉప్పు వేసి ఇట్లా కలిపి పెట్టుకోండి. ఈ కారం కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా శనగ నూనె, మీ ఇష్టం, రీఫండ్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు ఇప్పుడు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి, కారపులుసుకి పులుపుగా ఉండేదా కూరలకంతా ఇంగువ వేస్తే బాగుంటుంది టేస్ట్. ఎర్రగడ్డల్లో కొంచెం ఎక్కువ వేసినామంటే ఒక 2 రోజులైనా కూడా కూర బాగా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి నేను వేయను, కొబ్బరి వేయకంటే ఇంకా బాగా ఒక 2 రోజులైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పండు, ఇప్పుడు ఈ కోసి పెట్టిన చామగడ్డ వేసి బాగా ఒక 5 నిమిషాలు బాగా కలిపి పెడితే బాగుంటుంది.
కొంచెంగా కొత్తిమీర, ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు ఇవి వచ్చి దీంట్లో పోసేసేయాలి. పోసేసి కలిపెట్టు. కలిపెట్టేసి ఒక 2 విజిల్కి బాగా ఉడికిపోతుంది, బాగుంటుంది. కొంతమంది చామగడ్డను ఉడకబెట్టి కూడా తోలు తీసి తిరగబాతు చేస్తారు. అలా చేస్తేనే బాగుంటుంది, ఇలా చేస్తే కూడా బాగుంటుంది. అలా చేస్తే కొంచెం బంకగా ఉంటుందండి. ఇలా చేస్తే అంత బంక రాదనమాట. మీరు ట్రై చేసి చూడండి. చామగడ్డ కారపులుసు ఉడికిపోయిందండి, బాగా ఉడికిపోయింది. సంగట్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది.